పల్లెల్లో ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. పొలిటికల్ గా కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర జోష్ ఉప్పొంగింది. పంచాంగ శ్రవణంతో పార్టీ ఆఫీసులన్నీ కలర్ఫుల్ గా మారిపోయాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. కళారత్న ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. మహర్జాతకుడు 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వ సారి అవుతాడు, 6వ సారి అవుతాడు. ఆయన అటువంటి మహానుభావుడు. ఏమి మనకిక్కడ పోడు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాదిని ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ కు ఈసారి అంతా మంచే జరుగుతుందన్నారు పండితులు. విజయవాడలో బీజేపీ ఆఫీసులో ఉగాది సంబరాలతో పాటు స్వచ్ఛ కార్మికులను ఘనంగా సన్మానించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది పర్వదినం సందర్భంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మేఘ కృష్ణారెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు మేఘ కృష్ణారెడ్డి. సీఎం చంద్రబాబు విజన్ గొప్పదని, P4 నిజంగానే గేమ్ చేంజర్ అన్నారాయన. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉగాది జోష్ కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందన్నారు. ఉగాది సందర్భంగా పేదలందరికీ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులందరూ సన్నబియ్యం పండిస్తున్నారు. సన్నబియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ భవన్లో ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ కు మళ్లీ రాజయోగం రాబోతోందన్నారు పండితులు. ఉగాది వేడుకతో పాటు తెలంగాణ బీజేపీ ఆఫీసులో సుదర్శన హోమం నిర్వహించారు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికార పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లోనూ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. అన్ని పార్టీ కార్యాలయాల్లో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందడి కనిపించింది.